బాబాపూర్ గ్రామంలో శివాని ఏజెన్సీ పేరుతో షాప్ నడుపుకుంటున్నాను. అలాగే నేను భారతి ఛానల్లో నియోజకవర్గ రిపోర్టర్గా పనిచేస్తున్నాను. నేను గతంలో అనగా ఒక 6 నెలల క్రితము మట్కా భీమ్గల్లో జోరుగా సాగుతుందనే ఉద్దేశంతో వార్త పెట్టడం జరిగింది. ఆ వార్త లైవ్ కావడంతో సిపి గారు, గౌరవ సిపి గారు కూడా దాని మీద యాక్షన్ తీసుకొని మట్కా ఆడిపిస్తున్న ఏజెంట్లను తీసుకొచ్చి లోపలేసి శిక్షలు విధించడం జరిగింది. దాన్ని కక్ష సాధింపుగా పెట్టుకున్నటువంటి వ్యక్తి బాబాపూర్కు చెందిన నరేష్ అనే వ్యక్తి, గంగిటి నరేష్ అనే వ్యక్తి నన్ను ప్రతి విషయంలో కక్ష సాధింపుగా చేస్తున్నాడు. సంఘంలో లొల్లి పెడుతున్నాడు. అలాగే ప్రతి దగ్గర ప్రతి దాంట్లో నా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి అవసరం లేకున్నా కూడా నా పోలీస్ స్టేషన్లో పిటిషన్లు ఇవ్వడము, అతనికి డబ్బులు ఇచ్చేది లేకున్నా కూడా ఇచ్చేది ఉందని చెప్పేసి పిటిషన్లు ఇవ్వడం చేస్తున్నాడు. అలాగే జరుగుతూ నిన్నటి రోజున ఆయన మీద బెల్ట్ షాప్ నడుపుతాడు బాబాపూర్లో. బెల్ట్ షాప్ నడిపినందుకు ఎక్సైజ్ వారు వచ్చేసి దాడి చేసి పట్టుకోవడం జరిగింది. అది కూడా నేనే చేసిన అనే ఉద్దేశంతో నా మీద కక్ష కట్టి నా షాపుకు నిన్న 3 షటర్లలో బాబాపూర్లో గలదు దానికి నిప్పు అంటించిందని చెప్పేసి ఆయన మీద నాకు పూర్తిగా అనుమానం ఉన్నది. ఎందుకంటే గత 2-3 రోజుల నుంచి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్న ఇష్యూ నిన్ననే జరగడం వల్ల 100% ఆయన మీద నాకు అనుమానం ఉంది. దీని మీద పోలీస్ అధికార యంత్రాంగము చర్యలు తీసుకొని నిందితుల్ని శిక్షించాలని నేను కోరుకుంటున్నాను.